ఈ చీకటి శక్తులు గతంలో గ్రామానికి వ్యతిరేకంగా పూనుకున్న మంత్రగాళ్ల వారసులు. ఇప్పుడు వీరు తన తల్లి యోగాలను చెరిపివేసి మాయావనంలో తమ శక్తిని తిరిగ కట్టబెట్టుకోవాలని చూస్తున్నారు. అర్చకుడు వీరిని చూసి షాకవుతాడు. తల్లి పిలిచిన శక్తిని ఎటువంటి ప్రభావంతో ఉపయోగించాలో తెలుసుకోవడానికి చుట్టూ చూశాడు. 54వ భాగం. తిరిగి వచ్చిన పాత శత్రువు. అందులో ఉన్న ఒక పెద్ద బంగారు వలయం. అందులో వేలాడుతున్న రాక్షస రూపాలు చెరువు నీటిలో ప్రతిబింబాన్ని చూపిస్తున్నాయి. అర్చకుడు ఆ వలయం మీద ప్రక్కన ఉన్న రాతిపత్రంలో ఎటువంటి శక్తులు పనిచేస్తున్నాయో తెలుసుకుంటాడు. కాస్త అర్థమయ్యాక అతను కదలకుండా ఒక్క బంగారు వలయాన్ని తీసుకుపోతాడు. ఇంతకీ వనానికి వచ్చిన వారందరూ ఒక్కచోట చేరి మరింత వెనుక అడుగులపై నడవడానికి సిద్ధమవుతారు. 55వ భాగం. అర్చకుడి లోపలి సంక్షోభం. అర్చకుడు ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక పాత శత్రువు అప్రత్యక్షంగా అతని ముందుకు వచ్చాడు. ఆ శత్రువు గ్రామాన్ని పాడుచేసేందుకు ప్రయత్నించిన పూర్వమంత్రగాళ్లలో ఒకరు. అతని శక్తి ఇప్పటికీ మాయావనంలో చెరిపి ఉండి అతని వారసులు అతనికి తన ప్రాభవాన్ని తిరిగ పొందేందుకు సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ పాత శత్రువు మరింత భీకరంగా అర్చకుడి ముందుకు వచ్చింది. ఈ సమయంలో అర్చకుడి ఆత్మలో ఒక విచిత్రమైన సంఘర్షణ మొదలవుతుంది. గ్రామాన్ని రక్షించాలన్న తల్లి పట్ల అతని విశ్వాసం కుదుటపడినప్పటికీ పాత శత్రువు అతనికి ఒక వాగ్దానం చేస్తుంది. నన్ను తోడుగా నమ్ము, నీకు ఎన్నడూ లేని శక్తిని ఇస్తాను. దానితో గ్రామాన్ని రక్షించవచ్చు, కాని నువ్వు నా సహాయం కోరాలి. అర్చకుడి మనస్సు ఒక్కసారిగా కలతకు గురవుతుంది. తల్లి శక్తి వలనే తనకు రక్షణ లభించిందన్న విషయాన్ని తెలుసుకున్నప్పటికీ పాత శత్రువు ప్రతిపాదించిన శక్తి అతనిని ఆకర్షించకుండా లేదు. ఆ శక్తితో గ్రామాన్ని రక్షించడమంటే తల్లికి సాయం చేయడమేనన్న ఆలోచనలో కూడా ఉన్నాడు. 56వ భాగం. ద్రోహమా? ధర్మమా? తల్లి యొక్క శక్తితో అన్నీ సాధించడానికి నిరాకరించిన అర్చకుడి మస్తిష్కంలో ఎన్నో సందేహాలు కలుగుతాయి. కాని అతను పాత శత్రువును ఎందుకు నమ్మాలో కారణాలు అన్వేషించసాగుతాడు. శత్రువు అతనికి గ్రామ రక్షణలో సహకరిస్తానని మాట ఇచ్చినా నిజంగా అతనిపై విశ్వాసముంచాలా అన్న సందేహం అతన్ని తొలగించిపారవేయదు. తల్లివైపు నిలిచిన అర్చకుడు గ్రామం యొక్క రక్షణకారుడిగా తల్లి వద్ద అనుమతి కోరుతాడు. అయితే ఆ లోపల అతని మనసులో ఎక్కడో ఈ శక్తి తల్లి పట్ల ఒక విధమైన సందేహాన్ని కలుగచేస్తుంది. 57వ భాగం. మాయమహా సత్కారం. ఆ రాత్రి అర్చకుడు తల్లి ఆలయంలో తన నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో తల్లి దేవత సమక్షంలో ధ్యానంలో నిమగ్నమవుతాడు. అతనికి పాత శత్రువు చేసిన ప్రతిపాదన మరచిపోలేకపోతుంది. పాత శత్రువు వాగ్దానమిచ్చిన శక్తితో గ్రామ రక్షణ సులభంగా సాధ్యమవుతుందనిపిస్తుంది. కాని తల్లిని మోసం చేస్తానని అతనికి భయమూ కలుగుతుంది. ఈ సమయంలో తల్లి పట్ల భక్తివల్ల అతని సంకల్పం కుదుటపడుతుంది. అప్పుడు ఊహించని విధంగా తల్లి దేవత రూపంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆమె ప్రఖ్యాతి ఒక మహాతేజంగా వెలువడుతుంది. అర్చకుడికి ఆమె శక్తిని పూర్తిగా విశ్వసించేలా చేస్తుంది. కాని అతని ముందు ఉన్న మరో ప్రాణాంతక మలుపు అతన్ని మరింత కలవరపెడుతుంది. దేవత రూపం కేవలం వెలుగు కాంతి కాదు, ఆ కాంతిలో ఒక సవాల్ కూడా ఉంటుంది. తల్లి తన గొప్ప శక్తిని చూపి ఒక ప్రశ్న అడుగుతుంది. నీకు నాలోనే నమ్మకముందా? లేక నువ్వు శత్రువు యొక్క శక్తిని ఆశ్రయిస్తావా? ఈ ప్రశ్న అర్చకుడికి ఆలోచనలో పడేస్తుంది. అతని ఎదురుగా ఒక నీలిదారి మరియు మరొక ఎర్రమార్గం కనిపిస్తాయి. 58వ భాగం. చివరి సవాల్. తల్లి అడిగిన ప్రశ్నతో ఉత్కంఠ భరితమైన ఆలోచనలో ఉన్న అర్చకుడు ఆ రెండు మార్గాల గురించి ఆలోచిస్తాడు. ఎర్ర మార్గం. పాత శత్రువు తనకు చూపించిన ఒక శక్తి సముద్రం. అయితే అది చీకటి శక్తితో సంబంధం కలిగి ఉంది. ఈ మార్గం అతనికి నిష్కర్షణను ఇస్తుంది, కాని దుష్టశక్తుల ఆధీనంలోకి తీసుకుపోతుంది. నీలి మార్గం. తల్లి యొక్క పవిత్ర దారిలో ఉండాలని సూచిస్తుంది. ఇది ఎప్పటికీ అంతం కాని ధర్మమార్గం. ఈ దారిలో నడవటం అంటే ఆధ్యాత్మిక శక్తులతో గ్రామాన్ని రక్షించడం, కాని దానికోసం త్యాగం అవసరం. తల్లి రహస్యంగా తన శక్తిని సమకూర్చుకుంటున్నందున అతనికి తల్లిని పూర్తిగా విశ్వసించడంలో మిగిలిన అనుమానాలను పారదోలాలని నిర్ణయిస్తాడు. అతను తల్లి వైపే ఉంటానని, ఆమెకు వ్రతముడుతానని సంకల్పం తీసుకుంటాడు. 59వ భాగం. శత్రువు యొక్క రహస్య విరోధం. అర్చకుడు తల్లి వైపే నిలబడి పాత శత్రువుకు చెంపదెబ్బవలే తిరస్కరిస్తాడు.
కాని పాత శత్రువు వెనక్కి తగ్గదని, తన శక్తులతో గ్రామంలో మరింత వినాశనానికి సన్నాహాలు చేస్తూ మాయవనంలో ఒక భారీ చీకటి శక్తిని పిలుస్తుంది. అర్చకుడు తన నిర్ణయంతో ధైర్యంగా ఉన్నప్పటికీ, ఈ చీకటి శక్తి గ్రహణం గ్రామాన్ని చుట్టుముట్టినట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు, గ్రామంలోని కొంతమంది మంత్రగాళ్లు పాత శత్రువును మద్దతు ఇస్తూ దుష్టశక్తుల పట్ల తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. 60వ భాగం ఎప్పటికీ ముగియని సమరం. ఇప్పుడు అర్చకుడు తల్లి దివ్యకృపతో గణనీయమైన శక్తితో ఉన్నప్పటికీ, పాత శత్రువు ఇంకా మరింత దారుణంగా ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో తిరిగివస్తున్నాడు. తల్లి తలంపుల ద్వారా అర్చకుడికి తెలియజేస్తుంది, ఈ సమరం ఎప్పటికీ ముగియదు. మంచి మరియు చెడు, అర్థం మరియు అనర్థం మధ్య ఈ యుద్ధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అర్చకుడు ఇప్పుడు తనలో ఒక కొత్త తేజస్సుతో ఉన్నాడు. గ్రామాన్ని రక్షించేందుకు శత్రువుతో చివరిమాటికి ఎదురుపడటానికి సిద్ధమవుతున్నాడు. కాని ఈ సమరం అనంతంగా సాగిపోతుంది. కథ ఇక్కడ భీకరంగా ముగుస్తుంది. కాని తల్లి, అర్చకుడు మరియు పాత శత్రువుకు మధ్య తుదిదశ సమరం ఇంకా కొనసాగుతుందని చెప్పి ఒక కొత్త అధ్యాయం కోసం కథను విడిచి ఉంచుతుంది. పాత శత్రువు రూపంలో ఒక అపరంధాకార రాక్షస రూపం ప్రత్యక్షమవుతుంది. అర్చకుడు తనలో కలిగిన భయాన్ని అధిగమిస్తూ తల్లి దేవతా శక్తి సంపూర్ణ విశ్వాసంతో శత్రువు ఎదురుగానే నిలుస్తాడు. తల్లి నుండి అతనికి ఓ అంతరాత్మీయ సంకేతం అందుతుంది. ఈ సమరం సర్వనాశం కాకుండా ధర్మపథంలో ఉండే ప్రతి సజీవం కోసం రక్షణ యుద్ధంగా ఉండాలని. ఇద్దరూ ఒక్కరినొకరు చూస్తూ నిలబడుతుంటే ఒక నిశ్శబ్దం ఆవరించి మహాప్రళయానికి సంకేతం ఇస్తుంది. శత్రువు తన శక్తిని అనేక రెట్లు పెంచుకుని అర్చకుడి ధర్మాన్ని చెరిపివేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అర్చకుడు తల్లిని పూర్తిగా విశ్వసిస్తూ తన ధర్మ మార్గంలో నిలుస్తాడు. అక్కడే కథ ముగుస్తుంది. కాని తల్లి, అర్చకుడు మరియు పాత శత్రువు మధ్య ఈ తుదిదశ సమరం, ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం నిరంతరం కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ఈ కథతో వచ్చే కొత్త అధ్యాయం కోసం చీకటిలో మరొక మలుపు, మరింత భయంకరమైన సమరం ఇంకా ఎదురుచూస్తుంది. తుది మలుపు ఆత్మశక్తి తాకిడి. అర్చకుడు తల్లి శక్తి, భక్తితో మరియు ధర్మపథం పట్ల విశ్వాసంతో తన చివరి అస్త్రంగా తల్లి ప్రసాదించిన ఆత్మశక్తిని ఉపయోగించాలనుకుంటాడు. శత్రువు రాక్షస రూపంలో మహాశక్తితో ముందుకు వస్తున్నాడు. అర్చకుడి మనసులో భయానక శక్తుల పట్ల నిశ్చలత్వం లేకపోయినప్పటికీ, తల్లి పట్ల అతని భక్తి అమితమైన ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు అర్చకుడు ధ్యానం చేస్తున్నప్పుడు తల్లి యొక్క అంగీకారం లభిస్తుంది. అతనికి ఒక అద్భుత సంకేతం కనిపిస్తుంది. పాత శత్రువు ఒక శక్తిమంతమైన మంత్రంతో అతనిపై దాడి చేస్తున్న తుది ముగింపు కాని ఆవిర్భావం. అర్చకుడు తల్లి ఆజ్ఞను అంగీకరించి శత్రువుపై భీకరమైన ధర్మ మంత్రాలతో యుద్ధం చేస్తాడు. తల్లి కృపతో ఆ మంత్రశక్తులు పెరిగి శత్రువు యొక్క అంతిమ శక్తిని చీల్చి అతని దుష్టశక్తిని పూర్తిగా నిర్మూలించగల శక్తిగా మారతాయి. శత్రువు ఆ మహాశక్తి దెబ్బకి అస్తమించిపోతున్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ యుద్ధం ముగిసిందనుకుంటున్న సమయంలో శత్రువు చివరి మాటగా ఒక ఆణిముత్యాన్ని అర్చకుడి కళ్ల ముందు విసురుతాడు. ఇది తల్లి ఆలయంలోని శిలామూర్తిలోకి అర్థం కాని రూపంలో విలీనమైపోతుంది. దీని అర్థం అర్చకుడికి ఇంకా తెలియదు. కాని ఒక కొత్త ప్రమాదం ఆ ఆణిముత్యంలో దాగి ఉందని అతనికి అర్థమవుతుంది. ఈ మలుపు కథను పూర్తిగా ముగించక ఒక రహస్యమైన అణిముత్యం తల్లి ఆలయంలో మిగిలి ఉంటుంది. ఇది భవిష్యత్తులో మరో ప్రమాదానికి సంకేతమై మరొక అధ్యాయం కోసం ఆహ్వానంగా నిలిచింది. మరో కొత్త అధ్యాయం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.